అనగనగా ఒకరోజు అదేనండి నా వీక్ ఆఫ్ వచ్చింది. వీక్ ఆఫ్ వచ్చిన రోజు ముందు రోజు ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి స్మూతీ లాగా చేసుకుందామని చెప్పి నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య మా ఇంట్లో పేషెంట్స్ ఎక్కువైపోయాము. సో హెల్తీగా మంచిది కదా డ్రై ఫ్రూట్స్. అందులో అంజీరా పండు అంటే బ్లడ్ అంట ఒక్క పండు తిన్నా కూడా మనకి చాలా ఎక్కువ వస్తుందంట. సో అందుకని చెప్పి అంజీరా పండు అయితే ఖచ్చితంగా నేను డైరెక్ట్గా అసలు తినలేను. నేనే తినలేనంటే నా పిల్లల్ని అసలు అది తినమని కూడా అడగలేను. అందుకని చెప్పి ఇలా నానబెట్టుకుని స్మూతీ లాగా చేసుకుంటే బాగుంటుందని, కావాలనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే తలా కొంచెం తాగాను అనమాట. చాలా రోజుల తర్వాత చేసుకున్నాం ఇది. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని ఇయర్స్ తర్వాత చేతన్ కడుపుతో ఉన్నప్పుడు ఇలా చేసుకునేదాన్ని, మళ్ళీ తర్వాత అసలు చేయలేదు. ఇంకా ఇంట్లో పనులంతా అయిపోయిన తర్వాత నైనిస్టర్ నిద్రపుచ్చి చక్కలు చేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా ఫెస్టివల్కి ముందు తీసిన వీడియోనేనండి. ఆ రోజు ఏంటంటే వీక్ ఆఫ్ వచ్చింది, ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, మా హస్బెండ్ తిడుతున్నారనమాట. ఖాళీగా ఉండి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నావు కానీ ఏం చేయట్లేదు, అందరు ఇళ్లలో చేసుకుంటున్నారని చెప్పి. కానీ నాకు ఒక సెంటిమెంట్ ఉందన్నమాట, ఇలా పండగప్పుడు పిండి వంటలు చేసుకుంటే ఏదో ఒకటి అవుతుంది అని. ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ కొన్ని వీడియోస్లో, నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఇట్లా చెక్కలు చేస్తుంటే అమ్మ కాలు మీద నూనె పడింది. ఇంకా నార్మల్గా ఏ పండగ అయినా సరే మా డాడీ మామూలుగా రచ్చరేపుతాడనమాట ఇంట్లో. సో అందుకని చెప్పి అదొక భయంగా పడిపోయింది. సరే ఏముండదులే ఇప్పుడు కొన్ని మారినాయి కదా అని చెప్పి నేనైతే పెట్టాను. నాకు ఇది చేసుకున్న తర్వాత అదే రోజు నాకు అర్థమైందనమాట, అట్లా కాదు అది అలాగనే ఉంది. సో అది అలాగనే మెయింటైన్ చేయాలి అని చెప్పి, అంటే చేయొద్దు పండగకి ఇట్లా చేసుకోవద్దు అనేది ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యాను. ఇక నేనైతే ఇట్లా చిన్న ఉండలు చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ తడిగుడ్డ కలిపి పక్కన పెట్టి అంట్లన్నీ తోమేసుకున్నాను పిండి నానుతుందని చెప్పి. ఇక చిన్నప్పుడైతే అనుకోండి ఈ చెక్కల్లో ఈ రౌండ్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా, ఇక్కడైతే ఎంత పెద్ద టాస్క్ అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చిందంటే ఎన్ని ముట్టకాయలు పడాయో అమ్మమ్మ దగ్గర నాకు. ఇంకా పూరీ ప్లేస్తో అయితే లేట్ పడుతుందని చెప్పి ఫ్లాట్గా ఉన్న గిన్నెతో అయితే నేనే చెక్కలో తీసుకుంటున్నాను. ఫస్ట్ మిస్టేక్ చేశాను ఏంటంటే ఆ ప్లేట్ మీద ఏదైనా పేపరో లేకపోతే తడి క్లాత్ వేసుకోవాల్సిందే, అందుకని చిన్న చిన్న ముక్కలు అయితే తిరిగినాయి. తర్వాత అర్థమైంది ఇది నా ఫస్ట్ టైం అనమాట. 10 ఇయర్స్లో నేను ఎప్పుడు చేయాలని అనుకోలేదు, చేద్దామని. ఇప్పుడు పిల్లలు అందరూ అంటే నైనస్టీ ఎక్కువగా చెక్కలు తింటుందన్నమాట, అందుకని చెప్పి ఇక నేను చేద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ ఏమైంది అంటే చెక్కలు అవి చేశాను కదా, అయిపోయింది ఇంకా అక్కడితో. సాయంత్రం వచ్చాక మా హస్బెండ్కి నేను చేశానని చెప్పకుండానే తీసుకెళ్ళి పెట్టాను. తిన్నారు, చూస్తున్నారు కదా ఈ ప్లేట్లో 2 ఉన్నాయి, అందులో ఒకటి అమ్మాయి తినింది, 2 అంటే 2 తిన్నారు. ఓడ్చాను 2 చెక్కలు తిని పడుకున్న తర్వాత మిడ్ నైట్కి ఏమైందంటే గ్యాస్ ఫామ్ అయిందో లేకపోతే ఇంతకుముందు బాగాలేదని చెప్పాను కదా, మిడ్ నైట్కి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్తాను.